అందరికీ నమస్తే అండి. సో, మా ఏపీ 174 ఛానల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది వాళ్ళ ప్లస్‌లు, మైనస్‌లు పనితీరు మీద ఒక చిన్నపాటి సర్వే. మరీ డెప్త్‌గా అయితే చేయట్లేదు. ఎందుకంటే బాగా డెప్త్‌గా చేయాలంటే చాలా ఖర్చవుద్ది. అదంతా వేరే వ్యవహారం. బట్ అవుట్‌లైన్స్ ఏంటి? క్యాడర్ రిలేషన్స్, పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? పనితీరు ఎలా ఉంది? అందుబాటులో ఉంటున్నారా లేదా? కరప్షన్ ఎలిగేషన్స్ ఏమేమి ఉన్నాయి? దాని స్థాయి ఎంత? దాని ప్రభావం ఎంత? అవినీతి ఆరోపణలు అందరి మీద ఉంటాయి. కానీ ఏ స్థాయిలో ఉన్నాయి? దాని ప్రభావం ఎంత? కొంతమంది దగ్గర మరి చిల్లర ఆరోపణలుంటాయి. సో, అవి వాళ్ళని రాజకీయంగా తొక్కేస్తాయి. రాజకీయంగా పతనావస్థకు చేరుస్తాయి. కొంతమంది మీద ఉన్నప్పటికీ ప్రజల్లోకి అంతగా వెళ్ళవు అండ్ ప్రజలకు ఇబ్బంది కలిగించవు. అలా చాలా వరకు ఉంటాయి. సో, మనం ఆల్రెడీ ఏలూరు పార్లమెంట్‌లో ఎమ్మెల్యేల వారీగా ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చెప్పాం. సో, ఇందులో ఇప్పుడు మనం అదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పక్కనే ఉన్న నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది ఇస్తున్నాం. ఒకటండి, దీనిలో ఎటువంటి భేషజాలు, ఎటువంటి మొహమాటాలు ఉండవు. దీనిలో ఎటువంటి అప్లికేషన్స్ కూడా తావులేదు. మన టీం అక్కడ తిరిగిన తర్వాత ఒక 12 రోజుల పాటు నరసాపురం పార్లమెంట్లో మన టీం 12 రోజులు తిరిగారు. తిరిగిన తర్వాత రకరకాల వర్గాలతోనూ, రకరకాల నాయకులతోనూ, అన్ని పార్టీల వాళ్ళతోనూ కలిసి మాట్లాడిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చెప్తున్న వీడియో ఇది. సో, నరసాపురం పార్లమెంట్లో అందరూ ఊహించినట్టే ఫస్ట్ అయితే మాత్రం నిమ్మల రామానాయుడు గారే. ఎందుకంటే ఆయన సింప్లిసిటీ అండ్ ఆయన మాట తీరు, ఆయన పనితీరు. సో, ఆయన సాధారణ కార్యకర్త నుంచి, సాధారణ నాయకుడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 3 సార్లు ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయ్యారు. మంత్రి అయినా సరే అదే సింప్లిసిటీ, అదే పనితీరు, అదే హుందాతనం, సో అదే లౌక్యం. సో, ఎటువంటి వివాదాలు లేకుండా ఆయన అంటే కరుడుగట్టిన పార్టీ మనిషి అండ్ కార్యకర్తల మనిషి అండ్ ప్రజల మనిషి. మంత్రి హోదాలో ఇంత కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన మీద ఎటువంటి ఆరోపణలు అయితే పెద్దగా ఏమీ లేవు. సో, ఆయన క్యాడర్‌కు అందుబాటులో ఉంటారు. మంత్రిగా ఉన్నప్పటికీ చాలామంది మంత్రులు క్యాడర్‌కు దూరమయ్యారు. కాన్స్టిట్యున్సీకి దూరమయ్యారు. కాన్స్టిట్యున్సీలో వ్యతిరేకత తెచ్చుకున్నారు. రాజకీయాల్లో ఇది అందరికీ వచ్చే ముప్పే. మంత్రి పదవి చేపట్టిన తర్వాత నియోజకవర్గాలకు దూరం అవుతారు అండ్ ప్రజలకు దూరం అవుతారు, క్యాడర్‌కు దూరం అవుతారు. కానీ రామానాయుడు గారు ఆ పరిస్థితి లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు. పబ్లిక్ అందుబాటులో ఉంటారు. గ్రీవెన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటారు. వాటిని అధికారులతో రివ్యూ చేస్తారు. అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనమాట. సో, అందుకు ఆయనకి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ పరిధిలో నెంబర్ 1 అవ్వచ్చు అండ్ రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన టాప్ 5లో ఉంటారనమాట ఖచ్చితంగా. ఇక ఈ పార్లమెంట్ పరిధిలో సెకండ్ ప్లేస్లో తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ గారు. సో, ఇక్కడ తణుకులో కూడా సేమ్ ఎమ్మెల్యే గారు మ్యాక్సిమం క్యాడర్ ఫ్లెక్సిబుల్ లీడర్ అనమాట. అంటే క్యాడర్‌కు అందుబాటులో ఉంటారు. ఆయన కార్యాలయంలో ఎప్పుడూ కూడా నాయకులు ఒక 100 మందో, 150 మందో ఉంటూనే ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు. అండ్ పబ్లిక్ కూడా గ్రీవెన్స్ ఇవ్వడానికి వస్తూనే ఉంటారు. వాళ్ళతో కూడా మాట్లాడుతూనే ఉంటారు. సో, అంటే పెద్దగా వివాదాలు ఏమీ లేవు. సైలెంట్‌గా, సౌమ్యంగా మ్యాక్సిమం ఆయన నియోజకవర్గంలో చేయాల్సిన పని చేసుకుంటున్నారు. ఒకవైపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మరోవైపు గ్రౌండ్‌లో అందుబాటులో ఉంటున్నారు. ఇక కొంత మైనస్ ఉన్నప్పటికీ అది ఎమ్మెల్యేగా అంటే ఆయన స్థాయి తగ్గించేంత, లేదంటే ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత తెచ్చేంతగా ఏమీ లేదు. అండ్ ఇక్కడ జనసేన పార్టీతో కోఆర్డినేషన్ కూడా బాగానే ఉంది. సో, సెకండ్ ప్లేస్లో నరసాపురం పార్లమెంట్లో సెకండ్ ప్లేస్లో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు. ఇక థర్డ్ ప్లేస్లో ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు ఉంటారు. రఘురామకృష్ణరాజు గారి పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మొండితనం, ఏదైనా సరే ఆయన అనుకున్నది జరగాల్సిందే. గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోయినా ఓన్గా తన కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నిధులు సేకరించి అయినా సరే ఆయన పనులు చేస్తారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలోనే పబ్లిక్ నుంచే కొంత నిధులు సేకరించి కాలువల ఆధునీకరణ చేయించడం కానీ, పాఠశాలలు కొన్ని బాగు చేయించడం కానీ చేశారు. ఈవెన్ ఇప్పుడు మొన్న శ్రీరామనవమి రోజు ఒక దేవాలయంలో ఇన్సిడెంట్ జరిగితే ఆ ఆలయం పునర్నిర్మాణానికి పూనుకున్నారు. దాదాపుగా 80 లక్షలు ఖర్చు అవుద్ది. దానికి కూడా పబ్లిక్ నుంచే నిధులు సేకరించి ఆలయం కట్టడానికి, అంటే అంత మొండి పట్టుదలన్నమాట. సో, ఆయన మీద కొన్ని వివాదాలు ఉన్నాయి. కొన్ని ఆయన మాట తీరు కారణంగా కావచ్చు, గ్రౌండ్లో కొన్ని పర్యటనలు కారణంగా చిన్నపాటి వివాదాలు ఉన్న కారణంగా ఆయన మచ్చలు ఉన్నాయి తప్ప ఇంకా అవినీతి ఆరోపణలు అనేవి పెద్దగా ఏమీ లేవు. ఆయనకి ఇబ్బందికరం ఏమీ లేదు. తిరుగులేని ఎమ్మెల్యేగానే ఉన్నారు. ప్లస్ అందుబాటులో కూడా ఉంటారు ఆయన. మ్యాక్సిమం తను కార్యాలయంలో భీమవరంలోను లేదా కాన్స్టిట్యున్సీ, అంటే భీమవరం చుట్టూనే ఉండి కాన్స్టిట్యున్సీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందుబాటులో ఉంటారన్నమాట. సో, అందుకని ఆయన థర్డ్ ప్లేసు. ఇక ఆయన తర్వాత పితాని సత్యనారాయణ గారండి. సీనియర్ ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.
ఆచంట ఎమ్మెల్యే. సో ఈయన 4th ప్లేస్లో ఉన్నారనమాట. ఈయనకి యాక్చువల్లీ పబ్లిక్ రిలేషన్స్, క్యాడర్ రిలేషన్స్ కొంత పర్వాలేదు. మరీ లేవని చెప్పలేము, మరీ ఉన్నాయని చెప్పలేము. కాకపోతే మాట తీరు అండ్ క్యాడర్‌ని కలుపుకునే తీరు విషయంలో కొన్ని అభ్యంతరాలు క్యాడర్ నుంచి ఉన్నాయి. బట్ పర్వాలేదు. ఆయన తర్వాత భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు, ఇదేంటి పైన టీడీపీ వాళ్ళు ఉన్నారు నలుగురు, కింద ముగ్గురు జనసేన వాళ్ళే ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే రీజన్స్ చెప్తా. ఇక్కడ పులపర్తి రామాంజనేయులు గారు క్యాడర్కు అందుబాటులో ఉండేది తక్కువ. ఈవెన్ అక్కడ ఆ విషయం జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. పబ్లిక్ రిలేషన్స్ తక్కువ, క్షేత్ర పర్యటనలు తక్కువ. చాలా అంటే తన పని ఏదో తను చూసుకుంటారు తప్ప ఈ యాక్టివిటీస్లో అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరనమాట. పైగా ఈ కాన్స్టిట్యున్సీలో విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. ఆయన పాత్ర ఉంది అని నేను చెప్పను, కానీ ఆ మధ్య పేకాట విచ్చలవిడిగా జరిగేదని అండ్ కొన్ని వ్యవహారాలు నడిచేవని విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. సో దానిలో ఎమ్మెల్యే పాత్ర ఎంత ఉందా లేదా అనేది లోకల్లో క్యాడర్ అందరికీ తెలుసు. అందుకని ఆయన అట్లా. ఆ తర్వాత బొమ్మిడి నాయకర్, నరసాపురం ఎమ్మెల్యే గారు. సో ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీని డీల్ చేయడం చాలా కష్టం. ఈయన మత్స్యకార సామాజిక వర్గం, ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ఎక్కువ, ప్లస్ బీసీలు ఎక్కువ. సో ఈ కాన్స్టిట్యున్సీలో కాస్త కమ్యూనిటీ ఈక్వేషన్స్ అంటే సంఖ్యాపరంగా కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి రాజకీయ పెత్తనం వాళ్ళు చేయాలనుకుంటారు. ఈయన ఆ డీల్ చేయడంలో ఆ కమ్యూనికేషన్ కొంత గ్యాప్ వస్తుంది. అండ్ మాట తీరు విషయంలో కానీ పనితీరు విషయంలో కానీ కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఆరోపణలు ఉన్నాయన్నమాట. సో అంత అందుబాటులో ఉండేది కూడా తక్కువేనంట. అండ్ చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం. కానీ సో అందుకని ఈయన 6+6th ప్లేస్లో ఉన్నారు. ఇక చివరిగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, విపరీతమైన అవినీతి ఆరోపణలు. సో అది ఇది అని మనం ప్రత్యేకంగా చెప్పడానికి వీల్లేదు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక అరగంట వీడియోలో చెప్పొచ్చు, కానీ ఇది సందర్భం కాదు కాబట్టి ఆయన చివరి ప్లేస్. ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఎక్కువ. గ్రౌండ్ లెవెల్లో ఉంటారు, క్యాడర్తో టచ్లో ఉంటారు, పబ్లిక్తో టచ్లో ఉంటారు, బాగానే తిరుగుతారు, మాస్ ఇమేజ్ ఉంది. కానీ ఆయన మీద వస్తున్న ఆరోపణలు అండ్ అక్కడ టీడీపీకి జనసేనకి సఖ్యత లేకపోవడం, అవి ఆయన పనితీరు మీద విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. విపరీతమైన నెగిటివ్ స్ప్రెడ్ అవుతోంది. అది రీజన్. అక్కడ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ ఏమీ ఉండదు టీడీపీకి జనసేనకి. అండ్ ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. ఆయన చుట్టూ ఒక బ్యాచ్ని పెట్టుకొని ఆ బ్యాచ్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళ ద్వారానే అన్నీ నడిపిస్తున్నారనమాట. సో ఇక్కడ జరగకూడని వ్యవహారాలు కూడా కొన్ని జరుగుతున్నాయి. సో అందుకని ఈ పార్లమెంట్ పరిధిలో తాడేపల్లిగూడెం చివరిలో ఉంది. సో ఇప్పుడు ఎవరు ఓడిపోయే ప్రమాదంలో ఉన్నారు అంటే, పొత్తు ఉంటే కూటమి ఇలాగే కొనసాగితే ఈ 7గురికి వచ్చిన ముప్పేమీ లేదు. ఒక్క తాడేపల్లిగూడెం అండ్ నరసాపురంలో తిరుగుబాటు రావచ్చు టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు సహకరించే అవకాశం అయితే లేదు. పొత్తు ఉంటే ఇక్కడ తాడేపల్లిగూడెం అండ్ నరసాపురం ఈ 2 చోట్ల టీడీపీ వాళ్ళు సహకరించే అవకాశం లేదు. మిగిలిన 5 సేఫ్ జోన్, 100% సేఫ్ జోన్. ఈ 2 నియోజకవర్గాల్లో ఒకసారి పార్టీల పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడి నాయకత్వ మార్పులు చేసి చిన్నపాటి ఇచ్చేస్తే మేబీ సెట్ అవ్వచ్చు. లేకపోతే మాత్రం ఈ 2 చీలిక వలన కొంత ముప్పు రావచ్చు అనమాట. సో ఇది నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న రిపోర్ట్. థ్యాంక్ యూ.